హలో అండి. ఈరోజు గవర్నమెంట్ వెబ్సైట్లో టెట్ ఎగ్జామ్ పేపర్ అయితే పెట్టడం జరిగింది, మాక్ టెస్ట్. దాంట్లో సైకాలజీ బిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ రాశి ప్రవర్తనను అంచనా వేయవచ్చు. చారిత్రక, సహసంబంధ, చర్యాత్మక, వర్ణనాత్మక. ఆన్సరు సహసంబంధ. రెండోది, వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది. మనోలైంగిక వికాసం, కౌమార వికాసం, సాంఘిక వికాసం, జెండర్ వికాసం. ఆన్సర్ జెండర్ వికాసం. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం. పరిశీలన అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, ఆవిష్కరణ అభ్యసనం. ఆన్సరు పరిశీలన అభ్యసనం. ఈ క్రోమోజోమ్ల జత వల్ల శిశువు లింగం నిర్ణయమగును. 20, 21, 22, 23. ఆన్సరు 23వ క్రోమోజోమ్. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య 8. భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం. పోక్సో యాక్ట్ 2012. క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది. అభ్యసన లక్షణం కానిది నిరంతర ప్రక్రియ, గతిశీలమైనది, లక్ష్యాత్మకమైనది, సంకుచితమైనది. ఆన్సరు సంకుచితమైనది అనేది కాదు. అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ, అభ్యసనం గతిశీలమైనది, అభ్యసనం లక్షణాత్మకమైనది కూడా. సామాజికీకరణానికి సంబంధం లేనిది. సామాజికీకరణానికి సంబంధం లేనిది సాంప్రదాయాలు నేర్చుకోవడం, ఆచారాలు పాటించడం, సహకార స్వభావం అలవర్చుకోవడం, ఆరోగ్య సూత్రాలు పాటించటం. సామాజికీకరణకు సంబంధం లేనిది ఆరోగ్య సూత్రాలు పాటించటం. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. పునర్బలనం, సాధనా ప్రేరణ, పిగ్మేలియన్ ఫలితం, ఫలిత నియమం. ఆన్సర్ సాధనా ప్రేరణ. ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం. పావ్లోవ్ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. క్రింది వానిలో ఐసిటి టూల్ కానిది. యూట్యూబ్ వీడియో క్లిప్పింగ్స్, డివిడి, చార్ట్. ఐసిటి టూల్ కానిది చార్ట్. బాహ్య ప్రేరణను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ. పూర్వబాల్య దశ, ఉత్తర కౌమారం, ఉత్తర బాల్యం, శైశవం. శైశవ దశ. ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణం. క్రమశిక్షణ, సమయపాలన, స్నేహభావం, పరిశుభ్రత. స్నేహభావం. క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? సమస్య పరిష్కార పద్ధతి, కృత్యాధార పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు సరికాని బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? డాక్టర్ కె కస్తూరి రంగన్, వివేక్ పండిట్, రీనా రే, వసుధా కామత్. ఎన్ఈపి 2020 చైర్పర్సన్ కస్తూరి రంగన్.
ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? చామ్స్కీ, క్లిఫర్డ్ బీర్స్, ఆల్ఫ్రెడ్ బినే, ఎరిక్సన్. ఆన్సరు చామ్స్కీ. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధన పద్ధతి చారిత్రక పద్ధతి, వర్ణనాత్మక పద్ధతి, ప్రయోగ పద్ధతి, చర్యాత్మక పద్ధతి. ఆన్సర్ చారిత్రక పద్ధతి. థారండైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఇక్కడ చూడండి ఒకసారి పర్యావలోచనానికి ఒక సాధనంగా ఉపయోగించుకొని పరిశోధించే పద్ధతి చర్యాత్మక పద్ధతి. తర్వాత థారండైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తిని అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, సాంస్కృతిక ప్రజ్ఞ. ఆన్సరు అమూర్త ప్రజ్ఞ. సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం సహజ సామర్థ్యం. బాల్యంలో పిల్లల వయస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది. బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించింది ఎవరు? పియాజే. చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త. చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోర్. క్రింది వానిలో క్లినికల్ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా. 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట సంసర్గ క్రీడ. సృజనాత్మక ఆలోచనకు ప్రాధాన్యమిచ్చే అభ్యసన సిద్ధాంతం. యత్నదోష. క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబం, సమాజం. వీటిల్లో ఏంటిదంటే కుటుంబం, సమాజం. పది సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతనిని నమోదు చేయవలసిన తరగతి 4వ తరగతి. కాదండి 10 సంవత్సరాల పిల్లవాడు ఎప్పుడు బడే మానేసినా సరే మళ్ళీ అతను బడిలో చేరిస్తే ఆ వయసు ప్రకారమే చేరతారు. అంటే 10 సంవత్సరాల పిల్లలు 5వ తరగతిలో ఉండాలి కాబట్టి ఆన్సర్ 5. పిల్లల సంఖ్య, కాలం, నైతికత మొదలగున భావాలను ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. స్కీమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.